లోకాసు వార్త 11వ అధ్యాయము 27 వచనాలు చెప్పాడు. దేవుని వాక్యాన్ని విని దాన్ని గైకొనువాడు ధన్యుడు అని అన్నాడు. ప్రకటన గ్రంథం 1:3లోను, కీర్తనలు 1:1 నుండి 3 వరకు, యోషువ గ్రంథం 1:5 నుండి 10 వరకు ఈ వాక్యాలు మీరు చదువుకుంటే పిల్లారా, మనం వాక్యాన్ని చేసేవారిగా ఉండాలి. చదవటమే కాదు, ధ్యానం చేయటమే కాదు. వాక్యం అంట 10 ఆజ్ఞలంట మనకు ఒక అర్థంలాగా చూపిస్తుంది అంట. మనలో ఉండే లోపాన్ని, అర్థం మన లోపాన్ని మనకు చూపించినట్లుగా. ఆజ్ఞల్ని ఎప్పుడైతే గైకొంటామో అప్పుడు ఆ లోపాలని కడిగి వేస్తుంది, తుడిచి వేస్తుంది, తీసి వేస్తుంది, పెరికి వేస్తుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అద్దం ముందుకెళ్ళి వారు చూడటమే కాదు, పక్కకెళ్ళి కడుక్కోవాలి, శుభ్రం చేసుకోవాలి, మన లోపం కడగబడాలి. లేవీకాండం 20వ అధ్యాయము 9వ వచనం సెలవిస్తూ ఉంది, ఎవడు తన తండ్రినైనను తన తల్లినైనను దూషించునో వానికి మరణ శిక్ష విధించవలెను. వాడు తన తండ్రినో తల్లినో దూషించను కనుక